దైవజనుడైన ఏలియాతో రాజైన ఆహాబు అంటున్న మాట, ఆహాబు ఏలియాను చూసి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడువు నీవే కదా అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎవరి వలన శ్రమ కలిగింది? ఎవరి వలన దేవుని నామము దూషణ పాలయ్యింది? ఎవరి వలన క్షామము ఖడ్గము దేవుని ప్రజల మీదకి వచ్చింది? స్పష్టముగా మనము చూస్తూ ఉన్నాము. అది కేవలము రాజైన ఆహాబు, అతని భార్య అయిన యెజెబెలు వారు దేవుని ఆజ్ఞలను అనుసరించక బయలు దేవతలను అనుసరించడం వలన వచ్చి ఉన్నది. కానీ ఇప్పుడు రాజు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు వారికి శ్రమ కలుగు చేయువాడువు నీవేనా?